జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. ఈ వీడియో అత్తమాను పెడుతున్నామని చాలా మంది గ్రూపుల్లో కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వీడియో పెట్టడం అంటే ఇప్పుడు మన సనాతన ధర్మ రక్షణ కోసం ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం చిన్నగ్రహారం గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున సమేత దేవాలయం నిర్మిస్తున్నాం. ఇదే ఏ సిటీలో అయితే బోలంత మంది డొనేషన్లు ఇస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పేరు ఉంటుందని. ఇక్కడైనా వాళ్ళ పేరే ఉంటుంది. కాకపోతే మనకు తెలియదు కదా ఎక్కడో అనుకుంటారు. ఇక్కడ మనం ఏంటంటే సనాతన ధర్మ రక్షణ కోసం ఇక్కడ అమాయకులు ఆదివాసులైన ఎంతోమంది గిరిజనుల్ని మతం మారుతున్నారు. గుడిలే ఉండవు ఇక్కడ. ఈ మొన్నటిదాకా అంటే ఈ సంస్థలు ఏ లేక అక్కడ అచ్చంకులు అంటే కర్రలనే ఒక చెంకులుగా తయారు చేసి వాటిని ఊరి చివర పెట్టుకొని వాటిని పూజించుకుంటేవారు. ఇక్కడ రూపం లేదు, ఏమీ లేదు. ఒక చెప్పేవాళ్ళు ఉండరు, ఒక పూజ ఉండదు. ఈ విధానం ఏమీ లేక పాపం ఈ నల్ల బుక్కు, తెల్ల సొక్కాయి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏ 4 మాయమాటలు చెప్తే మతం మారిపోయి కుటుంబాలు అక్కడ గిరిజన ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కనుమరుగైపోతాయి. ఆ టైంలో మనం హైందవ సైన్యం సంస్థను ఏర్పాటు చేసి దగ్గరగా అన్ని మండలాలు కూడా తిరుగుతూ వెళ్ళి ఇది బాగా మారుమూల గ్రామం. ఇది ఇటు కొయ్యూరుకి, ఇలా చింతపిల్లికి, అటు వైరామవరానికి ఇలా 4, 5 మండలాలకు కలిసి ఉన్న ఈ ప్రాంతం చుట్టుపక్కల ఒక 20 గ్రామాలుంటాయి. ఈళ్ళు బయటికి రావాలన్నా వర్షాకాలం రాలేని పరిస్థితులు. ఇలాంటి ప్రదేశంలో ఎంచుకొని మనం ఒక కొండ పైన ప్రతిరోజు ప్రవహించే నది పక్కనే అలాగే ఎవరైనా మన ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికెళ్తే చాలా చూడచక్కనైన ప్రకృతి అందాలు, పర్యాటకంగా కూడా బావుంటది. ఇక్కడ ఈళ్ళందరినీ ప్రతి నెలకి 2, 3 సార్లు ఆహ్, ఆ ప్రాంతానికి అంటే ఆ దేవాలయంకి పౌర్ణమికి కానీ, అమావాస్యకి కానీ పిలిచి ఒక హోమం నిర్వహించి ఈళ్ళందరికీ ధర్మం కోసం తెలియజేస్తూ అక్కడ మంచి భక్తి శ్రద్ధలతో వీళ్ళందరినీ సనాతన ధర్మం వైపు నడిపించాలని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున సమేత దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఇప్పటి వరకు ఆహ్, దాతల యొక్క సహకారంతో అలాగే ఒక దాత ఈ సిమెంటు స్లాబ్‌కి సంబంధించిన సిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్ ఇంకా మనకి ఈ స్లాబ్ అవ్వడానికి ఇక మనకు కావాల్సిందేంటంటే మెయిన్‌గా ఐరన్. ఆ ఐరను ఇంచుమించు ఒక రూ. 50,000 దాకా ఖర్చవుద్ది. అలాగే ఈ సెంటరింగ్ అక్కడ కర్రలుంటాయి గాబట్టి, అక్కడ గిరిజనులతోటి కట్ జేయించి ఒక మిషన్ తీసుకున్నాం. ఆ మిషన్‌తో కట్ జేసి సెంటరింగ్ ఏయడం జరుగుద్ది. అలాగే ఇంకా సెంటరింగ్ ఏయడానికి కింద నుంచి మేస్త్రులను రప్పించాలి స్లాబ్ ఏయడానికి. ఎందుకంటే కట్టుబడి గట్టా అవుతే ఇక్కడ వాళ్ళతో కట్టించాం ఇప్పటి వరకు. భీములు గట్టా పోయడం. ఇక స్లాబ్ ఏయడానికి కొద్దిగా అంతా కరెక్ట్‌గా ఉండాలి గాబట్టి కింద నుంచి స్లాబ్ ఏయించే వరకు ఓ 10,000-15,000 అదొక ఖర్చవుద్ది. దాతలు సిటీల్లో లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద గుడులు, దేవాలయాలు కట్టిస్తున్నారు. ఇది సనాతన ధర్మ రక్షణ కోసం, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం నేను చేస్తున్న ఈ ఒక ధర్మ కార్యంలో మీ వంతు భాగస్వాములు కండి. సిమెంట్‌కి ఆ స్లాబ్‌కి ఎన్ని బత్తాలు పడద్దో అన్ని బత్తాలకి సిమెంట్‌కి దాత ముందుకొచ్చారు. ఆయనకి ఆ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ వాళ్ళ కుటుంబానికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ దేవాలయానికి ఫస్ట్ నుంచి కూడా చాలామంది దాతలు మనకు సహకరించారు. దానివల్లే దేవాలయం అంటే మాటలు కాదు. కింద బేస్‌మెంట్ నుంచి చాలా మనం అనుకున్నది ఒక లెక్క అవుతే ఇంకా వేరేగా ఎక్కువ ఎగస్ట్రా ఖర్చవుతా ఉంటుంది. ఎక్స్‌ట్రా ఖర్చవుతా ఉంటది. కావున హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ మీ వంతు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తే ఈ ఐరన్‌కి, సెంటరింగ్ ఏసేవాళ్ళకి ప్రైవేట్ ఖర్చులకి మొత్తం మీ వంతు సహకారం అందిస్తే ఐరన్ ఎంత లేదన్నా ఒక రూ. 50,000 ఖర్చవుద్ది. ఓ 10,000-15,000 మేస్త్రులకు కానీ, స్లాబ్ ఏసే
అప్పుడు గాని సెంట్రింగ్ ఏసేటప్పుడు కానీ ఈటిలకి ఖర్చు అవుతూ ఉంటది. దయచేసి మన హిందూ బంధువులందరూ ఈ దేవాలయం శివరాత్రి కల్లా పూర్తి చేసి మరింత అంగరంగ వైభవంగా శివరాత్రి నాడు ఆహ్, మొత్తం ఆ మండలంలో ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల కళలన్నీ అక్కడ ప్రదర్శించి ఒక మంచి ఉత్సవం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనం చేసే ఈ కార్యక్రమానికి మీరందరూ సహకారం అందించండి. 500, 1000 మీకు తోచిన విధంగా అందించండి. ఆహ్, ఐరన్ అవుతే మరి అర టన్ను ఎంతుంటదో తెలీదు. ఇక్కడ కింద కన్నా ఇక్కడ బాగా ఎక్కువ రేట్ ఉంటది. డబుల్ ఉంటది. సిమెంట్ బత్తా కింద రూ. 320 అవుతే ఇక్కడ మనకి ఆ కొండ దగ్గరికి తేవడానికి రూ. 400 ఖర్చవుతుంది. అలాగే ఐరన్ గూడా ఎక్కువ ఖర్చు అదనంగా ఎక్స్‌ట్రా ఉంటది. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందిస్తారని, మీ వంతు సహకారం అందిస్తారని, మీ వంతు ఆర్థిక సహాయం అందించాలనుకున్న వాళ్ళు ఒకవేళ ముందుగా ఫోను జేసి తెలుసుకొని వివరాలు అన్నా ఫోను నంబరు, ఫోన్‌పే నంబరు, గూగుల్ పే నంబరు అన్నీ ఒకటే నంబరు 8309572490 ఈ నంబర్‌కి మీ వంతు సహకారం అందించండి. దేవాలయాన్ని పూర్తి చేద్దాం. ఆహ్, ఇప్పటి వరకు ఇచ్చిన దాతలకు కూడా ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ.